నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను సిరి అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయం ఏదైతే ఉందో దాని మీద శైలజనాథ్ గారు అయితే సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు దాన్ని స్వీకరించినట్టు మనకి తెలుస్తుంది. సో మరి ఇందులో నిజంగానే వాస్తవం ఉందా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్ మీరు చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుంది అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో సంతకాల సేకరణ కూడా మీరు చేయడం జరిగింది. సో ఇదే విషయంలో శైలజనాథ్ గారు కూడా ఏదైతే సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగిందో దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు స్వీకరించినట్టు కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది సార్. మరి ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? ఉందండి, మీకు ఆ రసీదు డిస్ప్లే చేస్తాను. శైలజనాథ్ గారు నేను సాయంత్రం 7:12 ఆయనకి ఏదో మెసేజ్ వచ్చింది. వెరీ నెక్స్ట్ మినిట్ నాకు కాల్ చేశారు, ఇలా వచ్చింది అని చెప్పారు. ఇది అదృష్టం ఏంటంటే మేము మే నుంచి రాస్తున్నాం. మన మీతో కూడా కొన్ని షూస్ చాలా చేశాను. దాదాపు 600-700 మంది రాశారు. వాళ్ళు ఎవరికి రాంది శైలజనాథ్ గారికి రిసీట్ వచ్చింది, అక్నాలజ్మెంట్ వచ్చింది. సో అది మంచి పరిణామం. సో ఇప్పుడు అది జడ్జి గారి దగ్గరికి వెళ్తుంది, చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్తుందా, మళ్ళీ రిజిస్టర్ గారు దాన్ని ఎక్కడ పంపిస్తారో తెలియదు. కానీ అక్కడ దాంట్లో ఉంది, కేసు ఉంది అని అనిపిస్తే కనుక అది PIL నమోదవుతుంది. కేసు లేదు అంటే కనుక అది రిజెక్ట్ చేస్తారు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో అది కేసు అయిందని అనటం లేదు, దాన్ని స్వీకరించారు, పరిశీలిస్తున్నారు. సో పరిశీలనలో ఉంది. ఇప్పటి వరకు మనది రాసిన లెటర్స్ అన్ని చెత్తబుట్టలో పోయినాయా, పరిగణలో ఉన్నాయా లేదా అనేది మనకు తెలియదు. ఈ రోజున అది పరిగణలోకి తీసుకున్నారు. శైలజనాథ్ గారికి అక్నాలజ్మెంట్ వచ్చింది కాబట్టి అది పరిగణలోకి తీసుకున్నారు. అది దాంట్లో పస ఉంటే, కేసులో పస ఉంటే కనుక డెఫినెట్గా నమోదు చేస్తారు. ఇప్పుడు మనం దాంట్లో పస ఉందా లేదా అనేది మెయిన్ పాయింట్. అక్కడ 2 అంశాలలో కోర్టు దానిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. ఒకటి, ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి అనేది పెద్ద అవినీతిమయమైన కేసు అని చంద్రబాబు నాయుడు ఆయన ఇనపెట్టెలు నింపుకుంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. సో నరేంద్ర మోడీ గారు 2019లో కర్నూలులో ఏమన్నారో మీకు పెడతాను. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है. ఇక్కడ ఆ లేఖలో ఏమని రాసామంటే ఈ వీడియో లింక్ పెట్టాం. లింక్ పెట్టి ఈ వీడియో లింక్లో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు నరేంద్ర మోడీ గారు ఈ ఆరోపణలు చేశారు. అయినప్పటికీ దీని మీద CBI కేసు నమోదు కాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆ లెటర్లో రాశాం. అంటే ప్రధానమంత్రి చెప్తే కూడా CBI కేసు ఎందుకు నమోదు చేయలేదని ఉంది. సో ఆ పాయింట్ మీద తీసుకునే అవకాశం ఉంది. రెండవది, అరవింద్ కేజ్రీవాల్కి చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్కి. సో దాంట్లో ఏమంటుందంటే చంద్రబాబు నాయుడు చేసింది, అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఒకే రకమైన నేరం. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఉన్న చట్టాలని కాదని కొత్త చట్టం తీసుకొచ్చారు. అది నేరం కాదు, కానీ ఆ కొత్త చట్టం తీసుకురావడం వలన ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయము ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని 2022లో కొత్త చట్టం తీసుకొచ్చారు. దాంట్లో పాత చట్టంలో ఉన్న 5% కమిషన్ని 12.5%కి పెంచారు. సో 7.5% ఎక్కువ కమిషన్ ఇస్తున్నారు. ఆ 7.5% ఎక్కడి నుంచి ఇవ్వాలా? ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలి. ఎవరు లాభపడుతున్నారు? లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లు లాభపడుతున్నారు. సో అది ఆ అభియోగం మీద ఆయన చట్టం చేసినాడు. అది చట్టం చేసినప్పటికీ కూడా ఆ చట్టము అవినీతి చేసేందుకు తీసుకొచ్చావు కాబట్టి నువ్వు దోషివి అని ఆయన జైల్లో వేసినారు. మరి చంద్రబాబు నాయుడు కూడా అమరావతి కోసము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధాని కట్టమన్నారు. అమరావతి ఆయన ఎంచుకున్న ప్రాంతంలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి లేదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు రైతులకి డబ్బులు ఇచ్చి భూమి కొంటే ఏమవుతుంది? అది ప్రభుత్వ భూమి అవుతుంది. ప్రభుత్వ భూమి చేసిన తర్వాత దాంట్లో నువ్వు రాజధాని కట్టకుండా
ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చావు. ల్యాండ్ పూలింగ్ చట్టం ఎందుకు నేరమే అనేదంటే, ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే, రైతు కనుక ఒక ఎకరా భూమి ఇస్తే ఆయనకి 1250 గజాలు ప్లాట్ ఇస్తారు. అందులో 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్, కొన్ని చోట్ల 450 ఉంది. కానీ మనం 250 తీసుకుందాం. 1250 ఇచ్చినా కానీ రైతుకి 25% అవుతుంది. అంటే ఎకరంలో 4840 గజాలు ఉంటుంది, రైతుకి 25% పోతుంది. రోడ్లు, భవనాలు, పార్కులు వాటన్నిటికీ 50% పోతే ప్రభుత్వానికి 25% పోతుంది. సో చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అంటాడు. చంద్రబాబు నాయుడు అన్న వీడియో కూడా మనం ప్లే చేద్దాం. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే ఇది కూడా 25% కదా. దీని విలువ ఎంత? ఇది కూడా 5 లక్షల కోట్లు. సో రైతులు ఇచ్చిన ఎకరాలు ఎన్ని? ఫస్ట్ ఫేజ్ లో 34,000 ఎకరాలు. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 34,000 ఎకరాలు అయితే ఒక ఎకరము 14,70,00,000 అవుతుంది. 14,70,00,000. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొత్తం రైతుల దగ్గర నుంచి భూమి కొనేసినట్టయితే ఈ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. అప్పుడు రైతులకి 25% ఇవ్వాల్సిన పని లేదు. రైతులు అంటే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కాదు, ఆ ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి. సో వాళ్ళకి ఎకరా ఆ రోజున ఎంత ఉంది? 8 లక్షలు 10 లక్షలు ఉంది. మీరు 2013 భూసేకరణ చట్టం అప్లై చేస్తే ఎకరా 7 లక్షలు ఎంత వస్తాయి వాళ్ళకి, అంతకు మించి రావు. ఆల్రెడీ మార్కెట్లో 8 లక్షలు 10 లక్షలు ఉంది. ఎకరం 20 లక్షలు ఇస్తాను, లేకపోతే ఇక్కడ ఎకరం భూమి ఇస్తే ఇదే పంటలు పండే భూమి బయట 2 ఎకరాలు ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఎంత ఖర్చు అయ్యేది మీకు? 6-7 వేల కోట్లలో ఈ మొత్తం భూమి కొనేసే పని. ఈ 6-7 వేలలో మొత్తం భూమి కొంటే అంటే మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. దాంట్లో రాజధాని కడితే ఇది అయిపోయేది. రైతులకి 5 లక్షల కోట్లు పోవు. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రైతులకి ఇచ్చాడు. ఇప్పుడు రైతులు ఎవరు? చాలామంది ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు, 8 లక్షలకి ఎవడిస్తాడా భూమి, 20 లక్షలకి ఎవడిస్తాడా భూమి అంటారు. పయ్యావుల కేశవ్ ఎంత కొన్నాడు, హెరిటేజ్ వాళ్ళు ఎంత కొన్నారు, ఆ ప్రతి డాక్యుమెంట్ తీసి 2014 రాజధాని ప్రకటన రాకముందర నుంచి అమ్మకాలు జరిగిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసి ఎవరెవరు భూమి కొన్నారు, ఎంతకి కొన్నారు. రైట్. అంటే ఇది అంతా కూడా పక్క ప్లాన్ తోనే జరిగిన ఒక వ్యవహారం అన్న దోపిడీ చేసేందుకే. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులు దోచుకునేందుకు తీసుకొచ్చిన చట్టం. ఉదాహరణకి పయ్యావుల కేశవ్ ఉన్నాడు. పయ్యావుల కేశవ్ ఎకరం 8 లక్షలకు కొన్నాడు. 2-3 ఎకరాలు కొన్నాడు ఆయన. ఎకరం 8 లక్షలు. అది తీసుకొని ల్యాండ్ పూలింగ్ ఇచ్చినాడు. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం ఎకరం 14,70,00,000. 8 లక్షలకి రైతుకి ఇచ్చినాడు. అది తీసుకొని ఆయన గవర్నమెంట్కి ల్యాండ్ పూలింగ్ ఇచ్చినాడు. ఆయనకు వచ్చే ప్లాట్ల విలువ 14,70,00,000. చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం నేను చెప్పట్లేదు. కానీ నువ్వు ఆ రోజున రైతుకి చంద్రబాబు నాయుడే ప్రభుత్వం తరఫున రైతుకి 20 లక్షలు ఇచ్చినట్టయితే పయ్యావుల కేశవ్ కంటే 12 లక్షలు ఎక్కువ రైతుకి వచ్చేది. పయ్యావుల కేశవ్ 8 కొన్నాడు కదా, రైతుకి 20 వెళ్తాయి. అప్పుడు రైతు లాభపడ్డా లేదా? 8 పోతే 20 వచ్చినా లేదా? ఆ 20 లక్షలు పోను 14,70,00,000లో 14.5 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి. నువ్వు పయ్యావుల కేశవ్ లాభపడేందుకు ఎందుకు తీసుకొచ్చినావు చట్టము? అంటే పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా పయ్యావుల కేశవ్ ఒక ఎగ్జాంపుల్. అటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. పయ్యావుల కేశవ్ 8 లక్షలు కొని ఉండొచ్చు, ఇంకోటి 15, 20, 25 కొని ఉండొచ్చు. ఆ కొనేది ఏదో ప్రభుత్వమే కొనాలి కదా. ప్రభుత్వం కొనకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు? ప్రభుత్వ భూమి అన్నారు. ప్రభుత్వ భూమి అంటే రైతులకు మొత్తం డబ్బులు ఇచ్చేసి ఆ భూమి మొత్తం తీసుకుంటే ఆ లాభం ఎవరికి వచ్చేది? ప్రభుత్వానికి వచ్చేది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ 5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం 5 లక్షల కోట్లు కాకపోతే ఎంతైనా కానీ ఆ డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ప్రభుత్వ ఖజానా లాభపడకూడదు, అమ్ముకున్న రైతు లాభపడకూడదు, కొన్న వాళ్ళు మధ్యవర్తులు లాభపడాలి. అది ల్యాండ్ పూలింగ్ చట్టము అని చెప్పడం జరిగింది. సో అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసినాడు? పాత చట్టం ఉండగా కొత్త చట్టం తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం చేశాడు. ఈయన కూడా 2013 భూసేకరణ చట్టం ఉండగా లేకపోతే నువ్వు మార్కెట్ రేట్కి డబ్బులు ఇస్తా. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చట్టం ఒక చట్టం తీసుకొచ్చావు కదా, కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని కాదని.
దాని బదులు మార్కెట్ రేటుకి డబుల్ ఇస్తాను ఇంకో చట్టం తీసుకురావాల్సింది. ఎకరా 10 లక్షలు ఉంటే 20 లక్షలు ఇస్తానని చట్టం తీసుకురావాల్సింది. నువ్వు ల్యాండ్ పూలింగ్లో వాళ్ళకి అంత లాభం ఎందుకు చేస్తున్నావు? ఎవరెవరు భూములు కొన్నారు? ఇది అన్నిటి మీద సిబిఐ విచారణ జరగమని మేము లెటర్స్ రాస్తున్నా. అట్లా నేను లెటర్స్ రాసే క్రమంలో నేను కలవని వైసీపీ నాయకుడు లేరు. అందులో భాగంగానే నేను శైలజానాథ్ గారు కూడా కలిస్తే నేను రాస్తాను, నాతో పాటు అనంతపురంలో కొంతమంది రాస్తానని ఆగస్టులో నేను అనంతపురం వెళ్తే ఒక 100-150 మంది వచ్చారు. ఆ రోజున వాళ్ళందరూ సంతకాలు తీసుకొని పంపించడం జరిగింది ఆగస్టులో. ఆయనకి బీజేపీకి మధ్యలో కొన్ని మనస్పర్ధలు ఉన్న కారణంగా ఆయన దీని ఏమైనా టేకప్ చేస్తారేమో సార్ అని ఒకసారి ఆలోచించండి అంటే ఆయన ఇంకోసారి రాద్దామని 15 నవంబర్న ఇంకోసారి రాశారు ఆయన. ఆ లెటర్ 15-11 రాసిన లెటర్ పరిగణలోకి తీసుకున్నట్టు ఇప్పుడు చెప్పింది. ఇది ఇప్పుడున్న పొజిషన్. ఆ లెటర్ని పరిశీలించి ఈ 2 అంశాల ఆధారంగా దాన్ని విచారణకి ఆదేశించే అవకాశాలు ఉంటాయి. విచారణకు ఆదేశిస్తే సిబిఐని అడుగుతారు. స్వయానా ప్రధానమంత్రి అవినీతి అని చెప్పిన అంశంలో మీరు ఎందుకు కేసు విచారణ చేయలేదని అడగొచ్చు. సిబిఐకి నోటీస్ ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి మీ వాదన ఏంటో మీరు చెప్పండి అని చెప్పొచ్చు. అలాగే శైలజానాథ్ గారు కూడా మీరు కూడా రండి మీ వాదన వినిపించండి అని చెప్పొచ్చు. అదొకటి. ఈ లోపల వైసీపీ చేయాల్సిన పని ఏంటి? మేము రాసిన లెటర్స్ ఇప్పటికైనా సరే మేము రాసిన లెటర్స్ ఆల్రెడీ తీసుకుని కదా, ప్రతి ఒక్క గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి లెటర్ రాయించాలి. లెటర్ రాయిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు శైలజానాథ్ గారు మేము రాసిన ఒక 500-600 లెటర్లు సుప్రీంకోర్టులో ఉంటాయి. దాదాపు 10 లక్షల నుంచి 1 కోటి మంది లెటర్స్ రాస్తే సుప్రీంకోర్టు మీద అమ్మ ఇంతమంది అవినీతి అంటున్నారు ఏంట్రా బాబు ఇదని ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. 2 రాజకీయంగా కూడా లెటర్ రాసే ప్రతి ఒక్కడు ప్రభుత్వ ఖజానాకి అంటే మా పిల్లలకి రావాల్సిన డబ్బు దోచి పయ్యవుల కేశాలు లాంటి వాళ్ళకి పెట్టడం కోసమే అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు అని లెటర్ రాసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ప్రతి ఒక్క గ్రామంలో తెలుస్తుంది. కానీ ఇక్కడ అప్పుడు జరిగింది అది మొదటి దఫాలో జరిగింది. ఇప్పుడు 2వ దఫా భూసేకరణ వస్తుంది. మంత్రి నారాయణ గారు 3వ దఫా భూసేకరణ కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా ప్రజలకు అర్థమవుతుంది అంటారా సార్? మరి ప్రజలకి ఇంత విపులంగా ఎవరు చెప్పట్లే కదమ్మా. ఇది చెప్పి ఇలా డిస్ప్లే చేసి చెప్పట్లే కదా, చెప్పాలి కదా. ఇది బాబు ఇది మనకు రావాల్సింది. ఇప్పుడు చాలామంది ఏమంటారు రైతులు భూమి ఇచ్చారు కాబట్టి వాళ్ళ భూమిలో రేట్లే పెరగాలి, వాళ్ళే లాభపడాలి అని ఒక వాదన ఉన్నది. అది కూడా తప్పు. ఇప్పుడు రైతు భూమి ఇచ్చేటప్పుడు ఆయన భూమి విలువ ఎంత? 10 లక్షలు. 10 లక్షలకి 20 లక్షలు తీసుకో, డబల్ తీసుకో. కానీ 10 లక్షలకి 10 కోట్లు తీసుకో, 15 కోట్లు తీసుకుంటా అంటే ఆ భూమి విలువ ఎవరి వల్ల పెరుగుతుంది? అక్కడ కట్టే భవనాల వల్ల. అక్కడ కట్టే భవనాలు ఏంటి? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలు. అంటే ప్రజల ఆస్తి. అంటే మీ భూములలో ప్రజల ఆస్తి నిర్మిస్తేనే మీ భూముల విలువ పెరుగుతుంది, లేకపోతే భూముల విలువ పెరగదు. మీ భూముల విలువ పెరగడానికి కారణం ఎవరు? ప్రజలు. సో లాభం ప్రజలకు వెళ్ళటం న్యాయం సమ్మతం, న్యాయం. మీరు నష్టపోవాలని అంటలేదు. మీ 10 ఉంటే 20 తీసుకోండి, 25 తీసుకోండి, లేదా 30 తీసుకోండి. కానీ లాభం ఎవరికి పోవాలా? ప్రజలకు పోవాలా. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పయ్యవుల కేశవులు అంటే చెప్పినాడు, అరే ఇక్కడ రాజధాని వస్తుంది ఇక్కడ కొనుక్కుంటారా అని. అంటే గతంలో ఇక్కడ హైటెక్ సిటీలో ఏం చేసినో అదే చేసిండు చంద్రబాబు నాయుడు. అదే చేస్తాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడు, ఎట్లా ఎవరు దోచుకుందాం అనేది చూస్తాడు అంతే. సో ఇప్పటికైనా సరే వైసీపీ శ్రేణులు ఎవరైనా సరే ఈ లేఖని లక్షల్లో సుప్రీంకోర్టుకి అంటే జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకునే లోపల ఇమీడియట్గా లక్షల్లో అవకాశం ఉంటే కోట్లలో లెటర్స్ రాస్తే ఏమవుతుందంటే అన్ని లెటర్స్ వచ్చేసినాయి, ఏంటి ఇన్ని లెటర్స్ వస్తున్నాయని వస్తుంది. సో ఆ లెటర్ నమూనా కావాలంటే ఎవరైనా సరే నాకు ఈమెయిల్ చేయండి, ఆ లెటర్ ఫార్మాట్ పంపిస్తాను. ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com పంపిస్తే ఆ లెటర్ని పంపిస్తాను. ఆ లెటర్లో ఇంకో 2 అంశాలు ఉన్నాయి. శైలజానాథ్ గారు రాసింది అమరావతి ల్యాండ్ పూలింగ్ ఒకటే కాదు, దాంట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు వైసీపీసీ ఏం చేసిందంటే కోటి సంతకాలు సేకరించింది. కోటి సంతకాలు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎల్లుండో గవర్నర్ నజీర్ గారిని కలిసి ఆయనకి ఇస్తున్నారు. ఆయన ఏం చేస్తారు? అవన్నీ రాష్ట్రపతి గారికి పంపిస్తారు.
రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? మళ్ళీ ఎవరు పంపిస్తారు? చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే దీనికో పంపిస్తారు, లేదా పక్కన పెట్టేసినా ఆశ్చర్యం లేదు. కానీ కోర్టులో నమోదైంది అనుకోండి, సమాధానం కోర్టులోకి వచ్చి చెప్పుకోవాలి, పక్కన పెట్టడానికి లేదు. ఇప్పుడు శైలజనాథ్ గారు లెటర్ స్వీకరించారు, అటువంటి లెటర్స్ లక్షల్లో కోట్లలో వస్తే అవన్నీ పక్కన పెట్టడానికి లేదు. ఇంత ప్రజాగ్రహం ఉంది, ఇంత ప్రజలు కోపంగా ఉన్నారు అనేది వస్తుంది కాబట్టి అవి పక్కన పెట్టరు. 1-2 లెటర్స్ అంటే పక్కన పెట్టేయచ్చు. ఈ లోపలే వైసీపీ లక్షల్లో చేయాలి. వైసీపీ పార్టీ పూనుకోకపోయినా కానీ ప్రజలు నాకు రావాల్సిన ఆదాయం దోచి పయ్యావుల కేశవులు అంటోళ్ళకి పెడుతున్నారు, దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని నేను చెప్పిన లెటర్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకుని సో ప్రజలందరూ లెటర్స్ రాస్తారు. అలాగే ప్రైవేట్ మెడికల్ అంటే ఎవరి పిల్లలైతే మెడిసిన్ చదవాలనుకుంటున్నారో వాళ్ళ పిల్లలు సీట్లు కోల్పోతున్నారు. సో ఆ మెడిసిన్ చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా లెటర్స్ రాస్తారు. అట్లాగే ఎకరం 99 పైసలకు అమ్మే అంశం కూడా దీని మీద కూడా సిబిఐ విచారణ జరగాలని అది కూడా రాశాము. సో రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే మన రాష్ట్ర సంపద ఎకరా 99 పైసలకి అమ్మడం ఇష్టం లేకపోతే, అంటే మా ఆస్తిని దోచి వాళ్ళకి పెడుతున్నారనే అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కూడా ఈ లేఖ రాయచ్చు. ఈ లేఖలో 3 అంశాలు కవర్ అయ్యి ఉంటాయి. సో జస్ట్ నేను చెప్పిన ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ పెడితే dicoch@gmail.comకి ఆ లేఖ నమూనా మీకు పంపిస్తాను. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని 4 పేజీల మీద సంతకం పెట్టి చివరి పేజీలో పేరు, గ్రామం పేరు, ఆధార్ కార్డు చివరి 4 అంకెలు, ఫోన్ నంబర్ రాసి భారత ప్రధాన న్యాయమూర్తి గారికి స్పీడ్ పోస్ట్ చేయాలి. ఈమెయిల్ ఏముండదు, స్పీడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ చేయాలి. ఎన్వలప్ మీద అడ్రస్ ఏం రాయాలో ఈమెయిల్ పంపించినప్పుడు చెప్తాను, కానీ ఎన్వలప్ మీద పైన అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ అని రాయాలి. ఎందుకంటే వేరే లెటర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ లెటర్స్ అన్ని ఒక దగ్గర పక్కన పెట్టడానికి అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ అని పెడితే ఆ లెటర్ కూడా మీకు కూడా మీ లెటర్ కూడా స్వీకరించినట్టు మీకు మెసేజ్ వస్తుంది. అలాంటివి ఎన్ని మెసేజ్లు వెళ్తే సుప్రీంకోర్టుకి అంతమంది ప్రజలు దీనిని అవినీతి అని భావిస్తున్నారు, దీని మీద విచారణ చేయాలి అని సుప్రీంకోర్టు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇంతమంది రాస్తున్నారంటే ఇంతమంది ప్రజలకు ఇష్టం లేదు అని. దీంట్లో రాష్ట్ర ప్రజల సంపద దోపిడీ ఆగిపోతుంది. అమరావతిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ విషయం కూడా అది కూడా ఇదవుతుంది. అట్లాగే ఎకరా 99 పైసలు అమ్మే అంశం కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రజలు లక్షల్లో లెటర్స్ రాస్తే చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటాడు, డౌటే లేదు. ప్రజలు లక్షల్లో లెటర్ రాయడం మొదలు పెడితే అట్లాగే 99 పైసలకి ఎకరా 99 పైసలు అది కూడా వెనక తీసుకుంటాడు. సో మన ప్రజల ఆస్తిని మనమే కాపాడుకునేందుకు మన ప్రైవేట్ కాలేజీలు మన గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపేందుకు ప్రజలందరూ బాధ్యతతో ఈ లెటర్ రాస్తే ఈ ఆగిపోతాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.